నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. బీజేపీ ప్రభుత్వం రోజు రోజుకి ఏదో ఒక అపకీర్తి మూట కట్టుకుంటుంది. నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే, మోదీ కోసం ఢిల్లీలో యమునా నది ఒడ్డున సపరేట్ గా ఒక ఘాటే కట్టారు. అదేంటి, నది పక్కన ఘాటు కడితే తప్పేంటి అనుకోవచ్చు. కానీ ఘాట్ కట్టినప్పుడు ఎక్కడైనా సరే, మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసుకున్నా సరే, ఏ ఘాట్ దగ్గర అయినా సరే, ఇక్కడ ఏం జరుగుతుంది, ఆ నదిలో ఉన్న ఆ వాటర్నే వాడుకుంటారు. లేదంటే నదికి ఆనుకొని ఒక ఘాట్ని మంచిగా నిర్మిస్తారనమాట. ఎందుకు, ప్రజలు స్నానాలు చేయడానికి కానీ, లేదంటే వాళ్ళు ఏదైతే ఇంతకు పుష్కరాలకు సంబంధించిన ఘాట్లు కానీ ఇలాంటివన్నీ కూడా నది లోపలే కడతారు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, మోదీ కోసం అసలు యమునా నదినే సపరేట్ చేశారు. యమునా నదినే సపరేట్ చేశారు, నదిలో కాకుండా. చూడండి, ఇక్కడ చూడండి, ఒక సపరేషన్ అనేది ఏర్పాటు చేశారు. ఇది ఒక ఘాట్, ఇది మోదీ కోసం కట్టిన ఘాట్. ఇది ఇక్కడ నుంచి ఇది యమునా నది, ఇక్కడ నదిలో లేదు. సో ఒకవేళ అందులో తప్పే ఉంది, ఇక సెక్యూరిటీ పర్పస్ లేదంటే ఇంకోటి అనుకోవచ్చు, రైట్. కానీ ఇక్కడ కనిపిస్తున్న ఈ వాటర్ అంతా కూడా, ఈ వాటర్ యమునా నదిలోవి కావు. ఈ వాటర్ అనేవి యమునా నదిలోవి కావు. సో ఇక్కడ పైప్ లైన్ మీకు కనిపిస్తా ఉంది. ఈ పైప్ లైన్ ద్వారా ప్యూర్ డ్రింకింగ్ వాటర్ ఇదంతా ప్యూర్ డ్రింకింగ్ వాటర్. ఈ వాటర్ ని ఈ పైప్ లైన్ ద్వారా ఇందులో ఫిల్ చేశారు. నదిలో ఈ యమునా నదిలో వాటర్ కాదు ఇవి. అదేంటి, ఎందుకు అట్లా చేశారంటే, ఇందులో హార్మ్ఫుల్ కెమికల్స్ ఉంటాయి, కొంత బ్యాక్టీరియాలు ఉంటాయి. ఒకవేళ అందులో స్నానం చేస్తే కనుక మోదీకి అనేకమైన ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పేసి ఇక్కడున్న యమునా నదిని కాదని చెప్పేసి ఇక్కడ వజీరాబాద్ నుంచి వాటర్ ప్లాంట్ ఒకటి ఉంది, ఆ వాటర్కి సంబంధించిన ప్లాంట్ దగ్గర నుంచి ఈ వాటర్ తీసుకొచ్చారు. అంటే కేవలం ఇక్కడ ప్రధానమంత్రి ఆరోగ్యం, మోదీ ఆరోగ్యం గురించి ఆలోచిస్తే మరి మిగతా సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? ఢిల్లీలో మిమ్మల్ని నమ్మి ఓటేసిన ప్రజల పరిస్థితి ఏంటి? అంటే వాళ్ళకి ఎలాంటి రోగాలు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సరే ఢిల్లీ ప్రభుత్వానికి పట్టదు. ఇక్కడ చూడండి, దాదాపుగా ఏదైతే ఛట్ పూజ కార్యక్రమానికి సంబంధించి ఉందో, ఇది కార్తీక మాసంలో 6వ రోజున చేస్తారు. ఎందుకంటే సూర్య భగవానుడికి ప్రార్థన చేస్తారు. ఎక్కువ ఈ ఛట్ పూజను ఎక్కడెక్కడ బీహార్ కానీ, లేదంటే ఈస్టర్న్ ఉత్తరప్రదేశ్ కానీ, అలాగే ఢిల్లీ కానీ, జార్ఖండ్ కానీ, బీహార్ ఈ ప్రాంతాలన్నీ కూడా కలిసి, నేపాల్ కానీ, ఈ రాష్ట్రాలన్నీ కూడా ఎక్కువ ఈ పూజా కార్యక్రమాన్ని చేస్తారు. యమునా నదికి వచ్చి అందులో పవిత్రమైన స్నానం ఆచరించి సూర్య భగవానుడికి పూజ చేస్తారు. అందులో ఎస్పెషల్లీ ఆడవారు. మరి కేవలం మోదీ వస్తున్నాడని చెప్పేసి సపరేట్గా ఒక ఘాట్ కట్టి దీనికి సంబంధించి ఛట్ పూజ కార్యక్రమానికి ఢిల్లీ బడ్జెట్లో నుంచి దాదాపుగా 21 కోట్ల రూపాయలు కేటాయించింది. ఈ ఛట్ పూజ కార్యక్రమం ఏదైతుందో ఇదంతా కూడా, అంటే ఇందులో భాగంగానే ఈ ఘాట్ కూడా కట్టారనమాట. ఈ బడ్జెట్లో భాగంగానే, అంటే మోదీ కోసం తగిన జాగ్రత్తలు తీసుకున్న ఢిల్లీ బీజేపీ గవర్నమెంట్ మరి సామాన్య ప్రజల కోసం ఎందుకు తీసుకోరు? గతంలో జరిగిన ఏదైతే లోక్సభ ఎన్నికలు కానీ, అక్కడ జరిగిన స్థానిక అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కానీ వాళ్ళు ఏం హామీ ఇచ్చారు? ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ ప్రజలను మోసం చేసింది. ఏదైతే యమునా నది ప్యూరిఫికేషన్ ఉందో ఆ ప్యూరిఫికేషన్ చేస్తానన్నారు, చేయలేదు. మరి ఢిల్లీ ప్రభుత్వం ఏం చేస్తుంది? దాదాపుగా ఎన్నికలు అయిపోయి 2 సంవత్సరాలు కావస్తుంది. 1.5 ఇయర్ కంప్లీట్ చేసుకుని సెకండ్ ఇయర్ కూడా అయిపో వస్తుంది. కానీ ఇంతవరకు ప్యూరిఫికేషన్కి సంబంధించి ఎలాంటి వర్క్స్ కూడా కంప్లీట్ చేయలేదు. అంటే ఇదే ప్రధానమైన ఎజెండా, యమునా నది ప్యూరిఫికేషన్ మా ఎజెండా అని చెప్పారు. ఢిల్లీ ప్రజలందరినీ నమ్మించారు, ఓట్లు వేయించుకున్నారు. కానీ ఇప్పుడు ప్యూరిఫికేషన్ చేయకుండా మోదీ వస్తున్నారని చెప్పేసి మోదీ కోసం ఒక సపరేట్ ఘాటే కట్టించారు. ఇదంతా కూడా ప్యూర్ డ్రింకింగ్ వాటర్, ఈ వాటర్ కాదు. అంటే దేవుళ్ళ గురించి మనమే మాట్లాడతాం, నదుల గురించి మనమే మాట్లాడతాం, సనాతన ధర్మం గురించి మనమే మాట్లాడతాం. కానీ ఇక్కడ యమునా నదిలో నీళ్లు కాకుండా ఎక్కడి నుంచో వాటర్ ప్లాంట్ నుంచి తెచ్చుకున్న నీళ్లు నెత్తిని చల్లుకొని ఇక్కడ స్నానం చేయడానికి ఈరోజు సిద్ధమయ్యారు. బీహార్ నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు. ఇక్కడ మన రాష్ట్రం కాదు, పక్క రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారని తెలియట్లేదు వాళ్ళకి. రాష్ట్రం పరుగు పోదా? అంటే ఇక్కడ మరొక 1300 ఘాట్లు ఉన్నాయి, 1300 ఘాట్స్ ఉన్నాయి. ఈ ఘాట్స్ని కూడా డెవలప్ చేయడానికో, లేదంటే ఇలాంటి ఘాట్లు కట్టడానికో ఏర్పాట్ల కోసం మరొక 33 కోట్ల రూపాయలు ఢిల్లీ గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. 33 ప్లస్ ఇక్కడ 21, దాదాపుగా 54 కోట్ల రూపాయలు ఈ ఛట్ పూజ కార్యక్రమాల కోసం ఢిల్లీ గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. అంటే ఇక్కడ యమునా నది ప్యూరిఫికేషన్ జరగదు. కానీ మోదీ కోసం మాత్రం ఒక ఘాటే కట్టారు. ఇందులో తప్పే ఉంది, ప్రధానమంత్రి కదా, మరి హార్మ్ఫుల్ కెమికల్స్ ఉన్నాయని చెప్తున్నారు కదా మీరే. మన దేశ ప్రధాని కోసం ఈ ఘాట్ కడితే తప్పేంటి అనుకోవచ్చు. కానీ అక్కడ ఉన్న వందలాది మంది, వేలాది మంది, లక్షలాది మంది సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? అంటే మోదీదైతేనే ప్రాణం, అక్కడ ఉన్న రాష్ట్రాన్ని పరిపాలించే నాయకులదైతేనే ప్రాణం, అక్కడ ఉన్న రాజకీయ నాయకులది మాత్రమే ప్రాణమా? ఓట్లేసి గెలిపించిన వాళ్ళది ప్రాణాలు కావా? ఓట్లేసి గెలిపించిన వాళ్ళపైన బాధ్యత లేదా? అక్షరాల 54 కోట్ల రూపాయలు. ఈ 54 కోట్ల రూపాయలు ఎవరి ధనం? ప్రజాదానం. ప్రజల కోసం ప్యూరిఫికేషన్ చేయలేని మీరు కేవలం రాజకీయ నాయకులు స్నానాలు చేయడానికి సపరేట్ ఘాట్లు ఎట్లా కట్టించుకుంటారు? ప్రోటోకాల్ ఉండాలి, ప్రతిదీ వాస్తవమే, రైట్. ఇక్కడ స్నానం ప్రజలు చేస్తుంటే మీరు మాత్రం మినరల్ వాటర్ తెప్పించుకొని స్నానాలు చేస్తారా? అది పూజ అవుద్దా? నిజంగానే భగవంతుడు దీన్ని స్వీకరిస్తారా? అసలు తీసుకుంటారా? అంటే భగవంతుడి గురించి, పూజల గురించి, గొప్పతనం గురించి, వీటన్నిటి గురించి చెప్తాం. కానీ మనం మాత్రం నదిలో స్నానం చేయం, మినరల్ వాటర్తోనే చేస్తాం. ఇది పరిస్థితి. నిజంగానే ఢిల్లీ ప్రజలను నమ్మించి మరి
యమునా రివర్ ఏదైతే ఉందో దాన్ని ప్యూరిఫికేషన్ చేస్తానన్న బీజేపీ గవర్నమెంట్ ఈరోజు వీళ్ళ పరిపాలనా విధానం కానీ వాళ్ళ రాజకీయ నాయకుల గురించి కానీ వాళ్ళ పార్టీ నాయకుల గురించి కానీ తీసుకుంటున్న జాగ్రత్తలు ఢిల్లీ ప్రజల గురించి తీసుకోవట్లేదు. సో ఇది మొత్తం ఓవరాల్గా ఇదంతా క్రిటిసైజ్ అవుతుంది, బద్నాం అవుతుంది బీజేపీ గవర్నమెంట్ అని చెప్పేసి నిన్న జరగాల్సింది అక్టోబర్ 27న జరగాల్సిన మోదీ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకున్నారు. ఏదైతే ఆ పర్ఫార్మెన్స్ అదంతా ఉందో అదంతా కూడా అక్కడ చేయాల్సిన కార్యక్రమాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. వై? బికాస్ ప్రజలందరూ కూడా ఏలెత్తి చూపారు మా పరిస్థితి ఏంటి. అక్కడున్న సమాజం అంతా కూడా అడిగింది, ఒక్కసారిగా క్వశ్చన్ చేసిన ఢిల్లీ గవర్నమెంట్. అంటే అపకీర్తి మూట కట్టుకుంటుంది అంటానికి ఇది ఒక నిదర్శనం కదా. ఇలాంటివి ఇది ఒకటే కాదు, అనేకమైన దేశంలో అనేకమైనవి ఉన్నాయి. సో దాని పట్ల ప్రతి పట్ల కూడా ప్రజలు మాట్లాడుతున్నారు, ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కాబట్టి నిన్న జరగాల్సిన కార్యక్రమాన్ని మోదీ కార్యక్రమాన్ని క్యాన్సిల్ చేసుకున్నారు. సో ఇది మొత్తానికి ఢిల్లీ గవర్నమెంట్ అవలంబిస్తున్న తీరు గురించి, వాళ్ళు చేస్తానని హామీ ఇచ్చిన ఏదైతే యమునా నది ప్యూరిఫికేషన్ ఇచ్చిన మాట ఏదైతుందో ఆ మాటను తొంగలో దొక్కి ఈరోజు ఆ కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. 2 సంవత్సరాల్లో ఢిల్లీ గవర్నమెంట్ ఏం చేసిందంటే చెప్పడానికి ఏముంది. అక్కడికి వచ్చిన సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి, ఇక్కడ మనం కూడా ప్రశ్నించాలి, ఒక సామాన్యుడిగా ప్రశ్నించాలి. ఇలాంటివి కార్యక్రమాలు ఎక్కడ జరిగినా, ఇలాంటి ఇన్సిడెంట్లు ఎక్కడ జరిగినా సరే, మీ దృష్టికి వచ్చి ఏ దందా జరిగినా, ఏ తప్పు జరిగినా సరే ఖచ్చితంగా ఒక్కసారి అభినవ్ భారత్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అలాగే అక్కడ ఉన్న సమస్య ఏదైనా సరే పోస్ట్ చేయండి. మీ దగ్గరున్న నాయకుల దృష్టికి, మీ లీడర్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం అభినవ్ భారత్ చేస్తోంది. అభినవ్ భారత్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక.